శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆకాశ మహాకాశమును పట్టజాలం దేవా నీకు వందనాలు నాయన. ఈ నెలలో మరి 3వ ఆదివారం జ్ఞాపకం చేసుకొని దీవించండి. మీరే మహిమ పొందండి. ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించి చేరి వచ్చిన బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ వాక్కులు వినడానికి మేమంతా సిద్ధంగా ఉంటుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ నీ వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ప్రోత్సహించి మా ప్రతి అవసరం తీరుస్తూ నడిపిస్తున్నందుకు నీకు నిండుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నీ వాక్యాన్ని ఆలకించడానికి, నీ వాక్యాన్ని వినడానికి, నీ వాక్యాన్ని గ్రహించడానికి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించి మీరే మహిమ పొందమని, నీ వాక్కుల ద్వారా మా అందరితో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 1వ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఒకటవ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదు. దేవుడు అంటున్నాడు కదా, దేవుడు అంటున్నాడు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశము మీకు తెలియచేసేదను. దేవుని వైపు మనం తిరిగినప్పుడట, దేవుని వైపు మనం చూచినప్పుడు, దేవుని వైపు మనం కనులెత్తినప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడట దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడట. దేవుడు తన ఆత్మను కుమ్మరించినప్పుడు మానవులమైనటువంటి మనము, శరీరం దాల్చినటువంటి మనము దేవుని ఆత్మ చేత నింపబడతాం, దేవుని అభిషేకం ద్వారా నింపబడతాం. తెలియని సంగతులు అనేకమైనటువంటివి ప్రవచిస్తూ ఉంటాం, జరగబోయే విషయాలను తెలుసుకుంటూ ఉంటాం, తెలియచేస్తూ ఉంటాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డారా, అందుకని అంటున్నాడు భక్తుడు, నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశము మీకు తెలియచేస్తుంది. ఆయన ఉపదేశాన్ని మనకు తెలియచేస్తాడట. ఆయన ఉపదేశాన్ని మనం గమనించాలి, ఆయన ఉపదేశాన్ని మనం ఆలకించాలి, ఆయన ఉపదేశానుసారంగా మనము జీవిస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 3:16. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 16, 17. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నియమించి ఉన్నాను.
కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమౌదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణముగునుగా కాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదినిగా ఎంచుదును. ఇక్కడ దేవుడు తన వాక్యము ద్వారా మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంట? ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు కావలిగా నేను నిన్ను నియమించితిని. ఇశ్రాయేలీయులకు దేవుడు మరి ఈ యొక్క యెహెజ్కేలుని కావలిగా ఉంచాడట. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కావలిగా ఉంచి వారు దుర్మార్గతతో ఉన్నప్పుడు, వారు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడంట, కాబట్టి వారిని ఏం చేయాలంట? హెచ్చరించాలట. నీవు దుర్మార్గం చేస్తున్నావు, నీవు తప్పు చేస్తున్నావు, కాబట్టి నీ దుర్మార్గతలో నీవు నశించిపోతావు అని హెచ్చరించాలట. ఒకవేళ నీవు హెచ్చరించకపోతే, ఆ దుర్మార్గుడు తన పాపాన్ని వదిలిపెట్టి తన దుర్మార్గాన్ని వదిలిపెట్టకుండా అలాగే చనిపోతే తన రక్తానికి నేను నిన్ను ఉత్తరవాదిగా ఉంచుతాను అంటే నిన్ను లెక్క అడుగుతాను. ఆ వ్యక్తి చనిపోతే నేను నిన్ను లెక్క అడుగుతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకానికి ఆనాటి ప్రవక్త యెహెజ్కేలు ఎలా ఉన్నాడో ఈనాడు మనము కూడా ఈ లోకానికి, ఈ లోకములో ఉన్న ప్రజలకు మనము వారికి, దేవునికి వారికి మధ్యవర్తులమై ఉన్నాం. వారు నశించి నరకానికి వెళ్ళినప్పుడు ప్రభువు ఒకానొక దినాన మనల్ని అడుగుతాడు, ఆ వ్యక్తికి స్వార్థ చెప్పావా? ఆ వ్యక్తి గురించి మాట్లాడావా? లేక ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసావా? ఆ వ్యక్తి గురించి నీవు మరి ఏనాడైనా ఆ వ్యక్తికి దేవుని గురించి మాట్లాడావా? కాబట్టి వారు తెలుసుకోకుండా వారి యొక్క దుర్మార్గతలో నశించిపోయారు. కాబట్టి దేవుడు ఒకానొక దినాన మనలందరినీ కూడా లెక్కడిగే దేవుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్న మనము, దేవుడు ఆయన గర్దింపు విని ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన ఆత్మను కుమ్మరించినప్పుడు, ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడట మనము సత్యాన్ని బోధిస్తూ ఉంటాం. దేవుని యొక్క సత్యాన్ని బోధిస్తూ మరి ఆయన ఆత్మ మన మీద ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆయన ఆత్మ తన మీద ఉంచబడినప్పుడట పేదలకు స్వార్థ ప్రకటించిన నిమిత్తము దేవుని ఆత్మ ప్రభువు మీదకి దిగి వచ్చినప్పుడట పేదలకు స్వార్థ ప్రకటించడానికి ప్రకటన చేశాడట. ఆయా ప్రాంతాలకు వెళ్ళి, ఆయా గ్రామాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను బోధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అనేక మంది ప్రవక్తలు, యాజకులు, దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వారందరూ కూడా సువార్తను ప్రకటన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకటే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. సారి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. ఇక్కడ అంటున్నాడు కదా భక్తుడు, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. జ్ఞానమట అనగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వారు, ఆ దేవుని యొక్క జ్ఞానముతో నింపబడిన వారు మరి
మరి కేకలు వేస్తూ ఉన్నారట. జ్ఞానము వీధులలో కేకలు వేస్తూ ఉన్నదంటే వీధులలో సువార్తను బోధిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము, అనేకులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే సంత వీధులలో బిగ్గరగా కేకలు వేయుచున్నది. 21వ వచనం చూసినట్లయితే గొప్ప స్వరముతో గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. ఆ పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. జ్ఞానము ప్రచురిస్తూ ఉందట. సంత వీధులలో, పురద్వారముల యందు, పట్టణాలలో దేవుని యొక్క జ్ఞానము బోధిస్తూ ఉందట, కేకలు వేస్తూ ఉందట, దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉందట. అయితే దేవుని ఎరిగిన వారు లేక దేవుని ఎరగని వారు దేవుని మాటలను గుర్తెరగాలి, దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాటల వైపు మొగ్గు చూపించాలి, దేవుని మాటలను లక్ష్య పెట్టాలి. అలా లక్ష్య పెట్టినప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి వారుగా. అందుకనే జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. మనం మన ఇంటి దగ్గర లేక మన పక్క ఇంటి వారి దగ్గర లేక మనకు తెలిసిన వారికి ఏం చేయాలట? మనం దేవుడు మనకిచ్చిన జ్ఞానముతో దేవుని గురించి బోధించాలి అట, దేవుని గురించి తెలియచేయాలట. అందుకనే ఈ సామెతల భక్తుడు ఈ సామెతలు రాస్తూ సొలొమోను మహారాజు ఈ మాటలన్నీ పలికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంగా మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాటను మనం చూస్తా ఉన్నాం. ప్రసంగి 2వ అధ్యాయం 8వ వచనం, నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించే సంపదను ఆయా దేశములలో దొరుకు సంపదను సమకూర్చుకున్నాను. నేను గాయకులను గాయకురాండ్రను మనుషులు నిశ్చయించు సంపదలను సంపాదించుకొని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు కదా, భూమి మీద జీవించి ఇశ్రాయేలుకు 40 సంవత్సరాలు రాజుగా చేసినటువంటి దేవుని ద్వారా మంచి జ్ఞానం పొందినటువంటి సొలొమోను మహారాజు చెప్తున్నాడు, నేను నా కొరకు భూలోకములో సమస్తమును సంపాదించుకున్నాను. రాజులు సంపాదించుకునే సంపాదనను, వెండి బంగారములను సంపాదించుకున్నాను, కానీ వాటి ద్వారా నాకు ప్రయోజనమేమీ లేదు. అవన్నీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాను. అయితే జ్ఞానము నన్ను వదిలిపోలేదు. దైవ సంబంధమైన జ్ఞానము, దైవ సంబంధమైనటువంటి మాటలు, దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. వాటిని నేను కలిగి ఉన్నాను, వాటిని నేను పొందుకుంటున్నాను. ఆ దైవ సంబంధమైన జ్ఞానము ద్వారా అనేకులకు దేవుని వాక్యాన్ని బోధించవలసినటువంటి వ్యక్తినై కొంతకాలం బోధించి తరువాత లోక సంబంధమైన సిరి సంపదలను సంపాదించుకున్నాను. వాటి ద్వారా నాకు ప్రయోజనమేమీ కలుగలేదు. అయితే శాశ్వతమైనది ఈ లోక సంపద కాదు, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన భక్తి విశ్వాసాలు మనకెంతో అవసరమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అదే సామెతల గ్రంథం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకుండా ఉంది. ఇక్కడ అంటున్నాడు కదా భక్తుడు, ఆ దినములో అప్పుడు వారు నన్ను గూర్చి శ్రద్ధగా వెతికెదరు గాని నేను వారికి కనబడనే కాను. ఆపత్కాలమందు, ఉగ్రత దినమందు,
లేక మనకు అవసరమైనప్పుడు మనమంతా శ్రద్ధగా దేవుణ్ణి వెతుకుతామంట. కానీ అప్పుడు ఆయన ఏమాత్రం కూడా కనిపించడట అంటున్నాడు. నేను వారికి ప్రత్యుత్తరమేమి, నాకు బహుగా మొరపెడతా ఉంటారు, అయితే నేను వారికి ప్రత్యుత్తరం ఇవ్వను. ఎందుకని? ఆయనకి ఆకలి వేయించినప్పుడు, తన దాసులను పంపించినప్పుడు, తన బిడ్డలతో దేవుని యొక్క మాటలు పంపించినప్పుడు మనం పలకలేదు, వినలేదు, శ్రద్ధగా వినలేకపోవటం బట్టి శ్రమ దినము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు మనం వెతికితే ఆయన ఎంత మాత్రము కూడా పలికేటువంటి వాడు కాదు. ఎందుకని? బాగున్నప్పుడు, దేవుణ్ణి తెలుసుకోవాల్సినప్పుడు దేవుణ్ణి తెలుసుకోకుండా మనం మన ఇష్టానుసారంగా జీవించాం కాబట్టి అందుకని ఆయన మన మొర వినకుండా, మన మాటలు ఆలకించకుండా దూరముగా ఉంటున్నాడట. అందరూ సాధిస్తుంది కదా. ఇంకోసారి ఇక్కడ అంటున్నాడు కదా భక్తులు, అదే వచ్చిన మనం చూస్తే, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టగా నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని నేను వారికి కనపడకుండా ఉంటాను. అంటే తాను మరుగు చేసుకుంటాడట. ఎందుకని? దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి దేవుని మాటలు బోధించినప్పుడు, దేవుని యొక్క మాటలు బోధించినప్పుడు వినకుండా పెడచెవిని పెట్టి తమ ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి ఆయనట ఆపత్కాలమందు మనకు శ్రమ కలిగినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు ఆయన అంత మాత్రం కూడా ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి వాడు కాదు అని మరి వాక్యం చెప్పినట్లుగా మనం చూద్దాం. ఒకసారి 1వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. ఇక్కడ ఏమి రాయబడిందో? 1వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. 1వ రాజుల గ్రంథము అంతటా ప్రవక్త శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత వాని చెలికానితో నన్ను కొట్టమనగా అతడు కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని చెప్పెను. అతడు వెళ్ళిపోగానే సింహము అతనికి ఎదురై అతన్ని చంపేసింది. చూసారా? ఎందుకని? ఒక ప్రవక్త ఒక వ్యక్తిని పిలిచాడట. పిలిచినప్పుడు భయపడుతూ వెళ్ళాడు. ఆయన చెప్తున్నాడు, నీవు నన్ను కొట్టు అంటున్నాడు. ఒక మనిషిని వృధాగా కొట్టగలరా? కొట్టలేరు. కానీ ఆయన ప్రవక్త. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు నన్ను కొట్టు అంటే కొట్టలేదట. వెంటనే చెప్తున్నాడట, నువ్వు నన్ను కొట్టలేదు అంటే నీవు నా మాట వినలేదు కాబట్టి, నీవు నా మాట వినలేదు అంటే దేవుని ఆజ్ఞకు లోబడలేదు కాబట్టి వెంటనే నీవు వెళుతూ ఉంటావు, నిన్ను సింహం చంపేసింది పో అని చెప్పాడంట. ఆయన అతన్ని వదిలిపెట్టి వెళుతూ ఉండగా సింహం ఒకటి ఎదురు వచ్చి అతన్ని చంపేసిందట. చూసారా? దేవుని మాటను మనం విననప్పుడు, దేవుని మాటకు మనం లోబడనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి భయంకరమైన వ్యాధులు, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుని మాటకు మనం లోబడలేదు కాబట్టి, దేవుని ఆజ్ఞను అనుసరించలేదు కాబట్టి, దేవుని ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా జరుగుతాయనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఒకసారి మనం కీర్తనల గ్రంథము 47వ కీర్తనగా మనం చూసినట్లయితే ఇక్కడ భక్తులు కోరాహు కుమారుడు రాసినటువంటి కీర్తనలో మరి మనకు చెప్తున్నట్టుగా మనం చూస్తాము. 47వ కీర్తన మొట్టమొదటి వచనం చూద్దాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. సర్వజనులారా, మానవులందరూ కూడా మీరు
చప్పట్లు కొట్టాలి, దేవుణ్ణి మహింపరచాలి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. 2వ వచనం మనం చూసినట్లయితే యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. యెహోవా మహోన్నతుడు, ఆయన భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన సర్వభూమికి కూడా మహారాజై ఉన్నాడు. ఆ దేవదేవుడు ఈ విశ్వవంతాన్ని కూడా పరిపాలన చేస్తున్నటువంటి దేవుడు. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. ఆయన మాట మనం వినవలసిన వారమై ఉన్నాం. ఆయన మాటకు మనం లోబడవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, అయితే మనం ఈ ఉదయకాల వేళలో దేవుని మాటకు వింటున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుని మాట వినినట్లయితే మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. దేవుని మాట విననట్లయితే దేవునికి అవిధేయత కలిగి ఆ వ్యక్తి కన ఆ ప్రవక్త మాటకు, దేవుని మాటకు లోబడకుండా ఉండుటను బట్టి ఆయన అన్నాడు కదా, నీవు వెళుతుండగా సింహం ఒకటి వచ్చేసి నిన్ను తినివేస్తుంది, చంపేస్తుంది. అంటే అలాగే జరిగింది. ఎందుకంటే నీవు యెహోవా ఆజ్ఞకు లోబడలేదు కాబట్టి. మనము దేవుని ఆజ్ఞకు లోబడినట్లయితే దేవుడు జ్ఞానము వీధులలో కేకలు వేస్తున్నప్పుడు, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నప్పుడు, దేవుని మాటలు జ్ఞానముతో జ్ఞాపకం చేస్తూ మరి పలకరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి. దేవుని మాట వినేవారిగా ఉండాలి. దేవుని మాట వినకపోతే గొప్ప కీడు, గొప్ప పాపము మనల్ని వెంబడించబోతుంది. ఆ పాపం నుండి ఎవరు మనల్ని రక్షించలేరు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ముందుకు వెళదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వెలుగో తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, నీ వందనాలు నాయన. నీ వాక్కుల ద్వారా మా అందరితో మాట్లాడావు. జ్ఞానంగా ప్రవక్తల ద్వారా మాట్లాడిస్తే ప్రభువా, ఆ మాటలను ఈనాటి ప్రజలు లేక సమాజము మేము ఇని మీ దగ్గరకు వచ్చాము నాయన. ఇంకా విననొల్లని వారు ఎందరో ఉన్నారయ్యా. విననొల్లని వారు వినడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు వ్యతిరేకంగా ప్రభా ఉన్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. మీరే మహిమ పొందండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించవలసిందిగా వేడుకుంటున్నాం. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మాకు చాలిన దేవుడా, నీకు వందనాలు నాయన. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. మీరే మహిమ పొందండి. మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి. ఈ వాక్యానికి లోబడి నీ మాటలు శ్రద్ధగా విని ప్రభు మేము ముందుకు పోవడానికి నాయన మాకు మంచి బుద్ధిని, జ్ఞానమును నాయన నీ ఆత్మచేత నింపి నడిపించమని వేడుకుంటూ కూడి వచ్చిన సంఘాన్ని, కుటుంబాలను, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ పొందమని, ఈ మనవులు ఆలకించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.